హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిర్చి BB8 అప్డేట్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ ఎలా చేసుకున్నారు, బాగా చేసుకున్నారా? నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు వస్తాయన్నమాట. వెంటనే ఏది పెట్టినా కూడా. ఇంకా ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము. సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోతుంది. నాగార్జున సార్ అయితే కొంచెం డ్రెస్ అంతా అవాయిడ్ చేసేయండి నైట్, ఎందుకంటే ఇంకా రేపు అయితే రివ్యూ ఇచ్చేసి పెట్టలేనమాట. ఇప్పుడే వీడియో అంతా సెట్ చేసేస్తే రేపు మార్నింగ్ అలా అప్లోడ్ చేస్తానన్నమాట. ఎందుకంటే రేపు మా బాబు బర్త్డే అండి, నిహాల్. మీరందరు తప్పకుండా విష్ చేసి మా బాబుని అయితే బ్లెస్ చేయండి ప్లీజ్. వీడియో చూసిన వాళ్ళందరూ తనకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, ఓకేనా? ఇంకా నాగార్జున సార్ గారు అయితే గణేష్ చతుర్థి కదా, ఒక స్పెషల్ సాంగ్తో అయితే ఎంట్రీ ఇస్తారనమాట. లక 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 మీరా గణేష్ అది పాట ఉంది కదా, దానికైతే ఇస్తారనమాట. తర్వాత ఫ్రైడే ఎపిసోడ్ చూసేద్దామా అని చెప్పేసి అంటారు. కిచెన్లో స్మాల్ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. మనకు స్టార్టింగ్ అదే చూపిస్తారు. మణికంఠ అంటాడనమాట, అంటే మణికంఠ అంటాడు, ఎవరిని అంటాడో తెలియదు కానీ అందరు తనే చేస్తున్నట్టు బిల్డప్ కొడుతున్నారు అని అంటాడనమాట. తర్వాత రెస్ట్ రూమ్లోకి వెళ్తాడు. బేబక్క నిఖిల్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏంటి, అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి అలా వాగ్దానాలు అంటే అదే చెప్పేస్తున్నావు ఏంటి, అప్పుడు నువ్వే చూసుకో అనే విధంగా కొంచెం అంటే ఫైర్ అయినట్టుగా బిహేవ్ చేస్తుంది అనమాట. అది ఎందుకు ఫైర్ అయిందో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే పాయింట్స్ మాట్లాడుకున్నాం, ఏం చూపించారో ఫస్ట్ మాట్లాడుకున్నాం. తర్వాత క్లారిటీ నేను తర్వాత మీకైతే క్లియర్గా ఇస్తాను. తర్వాత అంటాడు, నువ్వు లీడర్ అన్నప్పుడు నువ్వే చూసుకోవాలి అని నువ్వు నాకు చెప్పావు కదా, సో అందుకే నిన్ను అడుగుతున్నాను అని అంటాదనమాట. తర్వాత మణికంఠ వస్తాడు. ఒక రెస్పెక్టివ్ పొజిషన్ ఇచ్చినప్పుడు నేను చెప్పుకోవాలి కదా, అందుకు చెప్తున్నాను అని చెప్పేసి మణికంఠతో అంటుంది బేబక్క అంటుంది మళ్ళీ. అంటే నిఖిల్ అంటాడు, మీరు ఇంత వీక్ అనుకోలేదక్క అని చెప్పేసి, వీక్ స్ట్రాంగ్ కాదు ఇక్కడ అని అంటుందన్నమాట బేబక్క. ఎవరు అనలేదు అలా అని చెప్పేసి అంటాడు నిఖిల్ మళ్ళీ హాల్లోకి వచ్చి, అంటే అలాగే అడుస్తూ వెళ్తూ ఉంటుంది బేబక్క. తర్వాత నిహాల్ ఏమంటారంటే, ఇది ఒక క్లారిటీ ఇవ్వాలి, ఇప్పుడే చెప్పేస్తానంటే చెప్పు అంటుంది అనమాట బేబక్క. ఆ టాపిక్ గురించి మాట్లాడదామని చెప్పేసి సోనియా అంటుంది బేబక్కతో, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే అది వచ్చి నాతో స్ట్రైట్గా నాతో చెప్పాలి, అలా వాళ్ళతో డిస్కస్ చేయడం కాదు, తనతో చెప్పడం కాదు. ఏదైనా ఉంటే నువ్వు నాతో చెప్పాలి కదా అని అంటుందన్నమాట సోనియా. స్ట్రైట్గా నాతో చెప్పాలి ఏదైనా అని చెప్తుందన్నమాట బేబక్క. అదే చెప్తున్నాను, నేను నీతోనే చెప్తున్నాను అని అంటుందన్నమాట. మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి మన కిరాక్ సీతకు సారీ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే నిన్న డస్ట్బిన్లో వేసిన తీయండి అని చెప్పేసి కొంచెం ఓవర్ చేస్తుంది కదా యష్మి గ్రూపు. మీకేమనిపించింది, యష్మి గ్రూప్ నిజంగా ఓవర్ చేసిందా? ఇప్పుడు వాళ్ళ పొజిషన్లో వీళ్ళు ఉన్నా కూడా అలానే బిహేవ్ చేస్తారని నా ఉద్దేశం. ఎందుకంటే ఆ టైంలో ఎవరికైనా అంటే కొంచెం ఫన్నీగా, అంటే కొంచెం ఎక్కువే చేశారు, తప్పే వాళ్ళది. చూద్దాం, వీళ్ళకి వస్తుంది కదా ఆ ఛాన్స్, వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలుస్తుంది. తర్వాత మళ్ళీ బేబక్క, నా టీంలోకి ఇద్దరికీ పడట్లేదని నీకు నేను చెప్పాను. సోనియా ఉంటుంది అక్కడే, నువ్వు చూసుకోవాలి మాట్లాడాలి అని కూడా చెప్పాను, బట్ నువ్వు ఎందుకు ఇనిషియేట్ తీసుకోలేదు అని అంటారనమాట బేబక్క. నిఖిల్తో అంటది, సోనియానే అనిందిలే,
ఆప్షన్ లేక నేను వచ్చాను. ఆ, హ్మ్, ఆ, మీ టీంలోకి వచ్చాను, లేదా నేను వేరే టీంలోకి వెళ్ళిపోయేదాన్ని అని అంటాడు. ఓ అవునా, ఓకే ఓకే అవునా సోనియా అని చెప్పేసి అంటాడు నిఖిల్. తర్వాత కిచెన్లో యష్మి అంటుంది నిఖిల్తో, నైనికని హెల్ప్ చేస్తున్నావా అంటే కనుక యష్మితో అంటుంది నైనిక, అవును నాకు చెయ్యాలనిపిస్తుంది అందుకే చేస్తున్నా అని చెప్తే చూపిస్తారనమాట మనకు. నాగార్జున సార్ కూడా చూస్తూ ఉంటాడని గమనిస్తూ ఉంటాడనమాట. తర్వాత బయటకు వచ్చి నిఖిల్ ఒక మాట అంటాడు. నిజంగానే నిఖిల్ కొంచెం ఆవేశంలోనో మళ్ళీ ఎందుకో కొన్ని మాటలు వదిలేస్తున్నాను. నిజంగా అవి తనకి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. బయటకు వస్తాడు, లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది, అంత కోపం వచ్చింది నాకు అని అంటాడు. అంత కోపం ఎందుకు వచ్చింది, అంత లాగి పెట్టి కొడతావా, కోపం వస్తే అట్లాంటి మాటలు మాట్లాడకూడదు కదా. తర్వాత విష్ణు వస్తుంది. ఇది కంప్లీట్ అవ్వకముందు మనం బేబక్క అదేందో మాట్లాడుకుందాం. లాంగ్ అవ్వకుండా ప్రొలాంగ్ అవ్వకుండా మీకు క్లారిటీగా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. బేబక్కకి ఏంటంటే నిఖిల్ బేబక్క వెళ్ళింది కదా నిఖిల్ టీంకి, తను బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, బాగా చేస్తావు అనే ఉద్దేశంతో నేను నీ టీంలోకి వచ్చాను. ఆ అమ్మాయి సోనియా నాతో అంతగా కలవట్లేదు, మాట్లాడు, మనమంతా ఒక టీం కదా, బాగా ఆడాలి అని చెప్పేసి చెప్తుంది బేబక్క. నిఖిల్ ఏం చేస్తా అది అంటే క్లారిటీగా చెప్పదు. బహుశా అప్పుడే క్లారిటీగా చెప్పింటే నిఖిల్ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడేవాడనమాట, అప్పుడు కొంచెం బాగుండేది. బేబక్క స్ట్రైట్గా చెప్పదు ఏది, అంటే క్లారిటీగా ఫుల్ క్లారిటీగా సొగం చెప్పినట్టుగా చెప్తుందనమాట. నిఖిల్ కొంచెం సోనియాతో ఎక్కువ అంటే ఫస్ట్ నుంచి మాట్లాడడం కానీ డిస్కషన్ చేయడం కానీ ఉంటాడు కదా, ఎవరికైనా అలానే అనిపిస్తుంది. అంటే నేనంత ఇంపార్టెన్స్ కాదా, అంటే నేను సరిగా ఆడను అనే ఉద్దేశమ్మా తనకి. సోనియాతోనే అన్నీ చెప్తాడు. అట్లాంటప్పుడు నువ్వు సోనియానే పెట్టుకోవాల్సింది, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఇదేనా, ఒక క్లాన్ గ్రూప్ అన్నప్పుడు ఎలా చూసుకోవాలి అనేది ఆమె బాధ. అందుకే నిఖిల్కి అనేది క్లారిటీగా తనకి అర్థం కాలేదు. అర్థం అయ్యి మళ్ళీ అలా బిహేవ్ చేస్తున్నాడో తెలియట్లేదు అనమాట. నాగార్జున సార్ అదే అన్నాడు, ఓకే బేబక్క నిన్ను అడగలేదు, నువ్వు ఎందుకు ఇనిషియేట్ తీసుకొని చేయలేదు, నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే కనుక అది వాళ్ళ పర్సనల్గా ఇస్తారంటే పర్సనల్ కాదు, ఇక్కడ టీం అంటే కనుక నువ్వు చూసుకోవాలి కదా, వాళ్ళది ఏందో నీకు అర్థమైనప్పుడు అది క్లారిటీ ఇవ్వాలి కదా, నీకు అర్థమవుతుందా నీ మిస్టేక్ ఏందో అని చెప్తే ఓకే అంటాడనమాట. అక్కడ చాలా హట్ అయిపోయింది. ఇప్పుడు బేబక్క ప్లేస్లో ఎవరున్నా హట్ అయిపోతారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు బేబక్క నేను తెలుసుకున్నాను, నేను బాగా ఇప్పుడు అందుకే వాయిస్ రేస్ చేశాను, నేను అలా ఉండకూడదని బాగా తెలుసుకున్నాను అని చెప్పేసి ఆర్జే గారు ఉంటే ఆర్జే గారితో చెప్తూ ఉంటుంది. నువ్వు వారం తర్వాత తెలుసుకున్నావా, ఇన్ని రోజులు తెలుసుకోకపోవడం వల్లనే నువ్వు అలా అంటే నువ్వు కూల్గా ఉండి డీల్ చేస్తూ బాగా నెగ్గుకుంటూ పోదాం హౌస్లో అనుకున్నావు, కానీ అది కుదరదని నీకు ఇన్ని వారం తర్వాత అర్థమైందా. అదే ఆమెకు మైనస్ అనమాట. ఇప్పుడు మాట్లాడేది నాగార్జున సార్ అదే నేను తెలుసుకున్నాను ఇక్కడ నుంచి, అందుకే నేను గట్టిగా మాట్లాడాను సార్, అలాగే ఉంటాను సార్ అంటే అలాగేనే ఉండు అని చెప్పేసి నాగార్జున సార్ అంటాడు. ఇదే మాటలు నువ్వు ముందే మాట్లాడింటే కొంచెం ప్లస్ అయ్యేది, అది ఎందుకో నేను లాస్ట్లో చెప్తాను మీతో అదనమాట. విష్ణుప్రియ ఫన్నీగా వస్తుంది, అందరి దగ్గర మాట్లాడుతుందేమో అది మనకు చూపియరనమాట. సోనియా దగ్గరకు వచ్చేసి నువ్వు ముందంటే నీకు ఇష్టం లేదు కదా, ఇప్పుడు ఎందుకు నచ్చుతుంది నీకు అని చెప్పేసి ఫన్నీగా అడుగుతుంది. సోనియా నో కామెంట్స్ అంటుంది అనమాట.
నచ్చక అమ్మాయికి అట్లాంటి క్వశ్చన్స్ నచ్చక నో కామెంట్స్ అంటుంది. సోనియా వెళ్ళి వస్తుంది హట్ అయ్యి మళ్ళీ అంటుంది అనమాట, నువ్వు ఏదన్నా జోక్ చేయాలంటే ఆలోచించుకొని కొంచెం మంచిగా మాట్లాడు, మంచిగా చెయ్యి, ఇలా నువ్వు చేయడం నాకు నచ్చలేదు ఓకేనా అని చెప్పేసి వెళ్ళి ఆ అమ్మాయి రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. నీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది సోనియా, నువ్వు ఇలా అర్థం చేసుకుంటావు అని అనుకోలేదు, అక్కడికన్నా స్టాప్ చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు హట్ అయిందో అడిగి నేను అలా మాట్లాడి ఉండకూడదు, సారీ అని చెప్పాలి కదా. విష్ణుప్రియ అలా చెయ్యదు, పోయి మళ్ళీ నేనేమన్నా మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుంది, మీ ఇద్దరు ఎందుకు అట్లా ఉంటున్నారు అని చెప్పేసి అన్నానా అంటుంది. నో ఏమంటుందంటే నాకు నచ్చలేదు, నువ్వు చాలా అడల్ట్గా మాట్లాడినట్టుగా అనిపించలేదు, ఆలోచించినట్టు మాట్లాడినట్టు అనిపించలేదు అని సోనియా అంటుంది. విష్ణుప్రియ మళ్ళీ వచ్చి నేను చెప్పాను కదా అలా అంటుందన్నమాట. అంటే కనుక ఆ అమ్మాయి ఏమంటుందంటే కొంచెం ఆలోచించి మాట్లాడు, గమ్మునుండు అని చెప్పేసి అంటుంది విష్ణుప్రియని. బాధపడుతూ బయటికి వెళ్ళిపోతుంటే అక్కడికి కూడా ఆగదు, వెళ్ళు వెళ్ళు నీది పెద్ద పర్సనాలిటీ అని అంటే కనుక ఎస్ ఐయామ్ పర్సనాలిటీ అంటే కనుక తెలుస్తుందిలే ఎంత పర్సనాలిటీనో అంటుంది. మళ్ళీ అక్కడ కూడా అంటుంది అనమాట. అమ్మ ఇంకా చాలా హట్ అయిపోతుంది, బయటకు వచ్చి ఏడుస్తుంది. అభయ్ నవీన్ గారు ఓదారుస్తూ ఉంటాడు. అక్కడ కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతుంది. ఎమోషనల్ అయిపోతే అక్కడికన్నా ఆగకుండా ఇప్పుడు నువ్వు ఏడుస్తే నాకు కూడా ఎమోషన్ ఉంది, నేను ఏడవగలను, అంటే నువ్వు ఇప్పుడు ఏడుస్తే ఏంటి అర్థము, నేనేదో చేశాననే కదా, ఇలా పోర్ట్రేట్ చేయొద్దు నువ్వు అని చెప్పేసి అంటారనమాట విష్ణుప్రియ. ఆడికి ఎండ్ అవుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళినాక కొంచెం రిలాక్స్ అయినాక సోనియా కిరాక్ సీత వస్తుందన్నమాట. కిరాక్ సీత వచ్చి సారీ ఆ అమ్మాయి ఆ వేలో జోక్గా మాట్లాడుతుంది అని నేను అనుకోలేదు, నేను మాట్లాడు జోక్ చేయని చెప్పేసి నేను చెప్పిండకూడదు, సారీ అని, ఇంకెప్పుడు ఇలాంటివి నేను ఎంకరేజ్ చేయను అని చెప్పేసి సారీ చెప్తుంది. ఆడికి వరకు ఎండ్ చేస్తారు ఫ్రైడే ఎపిసోడ్ని. అయితే మనకు నాగ్ సార్ వస్తాడు, అందరినీ పలకరిస్తాడు, వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తాడు, ఫస్ట్ ఫెస్టివల్ కదా అని చెప్పేసి స్వీట్స్ వచ్చాయి నా తరపున మీ అందరికి స్వీట్స్ అంటాడు. విష్ణుప్రియకి కాఫీ తీసుకొనిరా అని చెప్తాడనమాట. వచ్చా నీకు కాఫీ అని నైనిక అంటే వచ్చు అంటే మళ్ళీ ఎప్పుడు చేయలేదు అంటే అంటది. సార్ చెప్పానని వెళ్ళి కాఫీ అయితే పెడుతూ ఉంటుంది, స్వీట్స్ అయితే తీసుకొని వస్తాడు. ఆదిత్యని లేపుతాడనమాట. నువ్వు చాలా డల్గా అనిపిస్తున్నావు హౌస్లో, ఫస్ట్ నువ్వు యాక్టర్వి మాత్రమే గుర్తుపెట్టుకో, డైరెక్టర్ అని మర్చిపో, నువ్వు యాక్టర్వి అయితే ఎంత కష్టపడతావో, ఎంత బాగా అందరిని ఎంటర్టైన్ చేస్తావో, ఎలా ఉంటుందో నీలో కసి అదంతా బయట పెట్టు, నాకు అదైతే కనపరావాలి అని చెప్తారు ఆదిత్య గారికి. అయితే నైనికని వచ్చేసి బాగా ఆడుతున్నావు అని చెప్పేసి అంటాడు. థ్యాంక్ యూ సార్ చెప్తుంది అనమాట. నిఖిల్ టీం నీది చాలా చిన్నదనుకుంటా నీ టీము అంటాడనమాట నిఖిల్ని నాగార్జున సారు. అవును సార్ అన్నీ చేంజ్ అవుతూ వస్తున్నాయి సార్ అంటే ఏం చేంజ్ అవుతుంది మామ అంటారనమాట. అందరు నవ్వుతారు. తర్వాత విష్ణుని చేయమని కాఫీ తెచ్చిస్తుంది అనమాట. ఏంది 2 తెచ్చావంటే అంటే వేస్ట్ చేయడం ఎందుకని పాలు 2 తెచ్చాను సార్, నాకు కూడా ఒకటి అని చేస్తా. అబ్బో అంటారు సార్. తర్వాత అందరినీ బోర్డ్స్ని కట్టుకోమంటారనమాట నడుముని. ప్రతి వారము ప్రతి బిగ్ బాస్లో వచ్చి నేను చెప్తాను కదా వారం అంతా కలిపి, ఈ బిగ్ బాస్ ఫుల్ డిఫరెంట్, మీ నుంచే స్టార్ట్ చేద్దాము మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి అంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి విష్ణుప్రియనే అడుగుతారనమాట. సోనియాకి గుచ్చుతుంది, రీజన్ చెప్తుంది.
ఆ అమ్మాయి కొన్ని బిరుదులు ఇస్తూ ఉంటుంది సార్. కొన్ని మాటలు అంటుంది హర్ట్ అయ్యేటట్టు, అది నాకు నచ్చదు సార్ అని చెప్పేసి చెప్తుంది. జరిగినది డిస్కషన్ మనం చేసినాం కదా, చెప్తే నాగార్జున సార్ ఒకటే అంటాడనమాట, ఇది పర్సనాలిటీ కాదు, కేవలం అదే కాదు బిగ్ బాస్ అంటే. ఆఫ్ కోర్స్ నువ్వు అది పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి అంటే ఏంటంటే, ఇప్పుడు అర్థం అవ్వదు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. అంటే వాళ్ళని వాళ్ళు బిల్డప్ మంచిగా చేసుకొని అందరికీ ఒకే బాగా ఆడుతున్నారు, బాగా అందరితో మింగిల్ అవుతున్నారు అని మంచిగా అనిపించుకోవడం అన్నమాట. దానికి అయ్యుండొచ్చు. బట్ తనకు నువ్వు చెప్పినది తను హట్టింగ్గా అని తెలిసినప్పుడు నువ్వు అదేం చేయాలి, వెంటనే కన్వర్ట్ చేయాలి. అంటే వాదిస్తుంది విష్ణు కంటిన్యూగా నాగార్జున సార్తో కూడా. బయటకు వచ్చి అది ఆ అమ్మాయి ఎమోషన్ బయట పెడుతున్నప్పుడు అక్కడ కూడా నువ్వు గుచ్చుతున్నట్టుగా మాట్లాడకూడదు కదా. ఎస్ సార్ అని చెప్పేసి అక్కడ కూడా సగం వాదించాక ఎస్ సార్ అని చెప్పేసి చెప్తుంది. నేను జోక్గా చేశాను సార్ అంటదండి. అది జోక్ కాదు, నీకు జోక్ ఏమో, అదర్ పర్సన్స్కి అది జోక్గా ఫీల్ అవ్వనప్పుడు నువ్వు స్టాప్ చేయాలి కదా అంటదనమాట. తర్వాత నైనిక అని పిలుస్తారు. సారీ ఫ్రెండ్స్, చూసారా నిద్ర వచ్చేస్తుంది, బాగా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. అన్నీ క్లీన్ చేసేసుకున్నాను, తిన్నారు. ఇంకా మా వాడి బర్త్డే కూడా 12కి దగ్గరగా ఉంది. విష్ చేసి పడుకున్నాడో లేదో చూసి విష్ చేసి పడుకోవాలన్నమాట. అంత వర్క్ అయిపోయింది, ఇంకా పోయి పడుకోవాలి. చూద్దాం. నేను మా బర్త్డే బాయ్ మా బాబుది బర్త్డే రోజు ఏం చేశానో కూడా నేను షార్ట్ రూపంలో పెడతాను. నాది పర్సనల్ ఛానల్ ఉందండి, దాంతో డైలీ వ్లాగ్స్ ఇలాంటివి పెడుతూ ఉంటాను. మీకు నచ్చితే సింపుల్ తెలుగు ఉమెన్ అని ఉంటుంది, 500 దాటారు దాంతో. అది కూడా మీకు నచ్చితే చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సారీ మధ్యలో ఎందుకో అలా వచ్చేసింది, చెప్పేశాను. ఇంకా తర్వాత నైనిక యష్మి చెప్తుంది కదా, ఏం చెప్తుందంటే ఎందుకు కూర్చాను అడిగితే నాగార్జున సార్ ఏం చెప్తుందంటే, నైనిక వచ్చేసి సార్ యష్మి ఆడేటప్పుడు గేమ్స్లలో డిసిజన్ తీసుకోవడం కొన్ని నచ్చలేదు సార్ నాకు అంటే కనుక, ఏం నచ్చలేదమ్మా, అది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడే ఏముంది, ఇప్పుడు ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి, అప్పుడు ఎలా ఉంటారు మళ్ళీ, అది ఓకే వాళ్ళ స్ట్రాటజీ, అది మీరు మీ ఛాన్స్ వచ్చినప్పుడు కూడా మీరు అలా చేయొచ్చు అనే ఇండైరెక్ట్గా చెప్తారనమాట నాగార్జున సార్. తర్వాత బేబక్కని అడిగితే నిఖిల్ చెప్తుంది, ఆమెకు నచ్చలేదు కదా మనం డిస్కస్ చేసుకున్నామే, అదే రీజన్ చెప్తుంది. నిఖిల్కి కూడా నేను చెప్పాను కదా ఆల్రెడీ, నాగార్జున సార్ అయితే కనుక చెప్తారు, చూసావా నిఖిల్ అది చేంజ్ చేసుకో, లీడర్ అంటే ఎలా ఉండాలి అది తెలుసుకో, ఫస్ట్ నీ క్లాన్ బాగుండాలంటే నీ టీంలో నుంచి ఇప్పుడు బేబక్క వెళ్ళిపోవాలి అనిపిస్తుంది సార్ నాకు అని అంటది గుచ్చినప్పుడు. అలా అంటుందంటే అలా అనకుండా చూసుకోవాలి, అదే టీంని మెయింటైన్ చేసే లీడర్ అంటే అదే అని చెప్పేసి నాగార్జున సార్ చాలా బాగా చెప్తారనమాట. ఓకే. నిఖిల్ అంటాడు, నాకు ముందే చెప్పలేదు సార్ సోనియాకి నాకు పడదని, అది నాకు కొంచెం హట్టింగ్గా అనిపించింది సార్ అంటే, ఏదైనా ఉండని నిఖిల్, అది నువ్వే చూసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, సారీ. తర్వాత ప్రేరణ చెప్తుందనమాట. ప్రేరణ అని అడిగితే, ప్రేరణ నీలో నాకు నచ్చలేదమ్మా, వెళ్ళేటప్పుడు ఎంత హుషారు ఎంత స్పార్క్నెస్ నీలో కనపడుతుందో అది ఇప్పుడు నాకు అస్సలు కనపడలేదు, అది నాకు కనపరావాలి అంటే కనుక ఓకే సార్ అని చెప్పేసి చెప్తుంది ప్రేరణ నవ్వుతూ. ఆదిత్యాన్ని గుచ్చుతుందనమాట, చెప్తుంది ఆయన ఎక్కువ మింగిల్ అవ్వలేదు సార్, ఇంకా ఆయనలో అది కొంచెం బయటికి రాలేదు అనిపిస్తుంది, అది బయట పెడతారని చెప్పేసి కూర్చాను అని చెప్పేస్తాను. మణికంఠని అడిగితే యష్మికి గుచ్చుతాడనమాట, రీజన్ చెప్తాడనమాట. మణికంఠ చెప్తాడు యష్మికి, సార్ అదే సార్ గేమ్స్లలో వాళ్ళు అలా బిహేవ్ చేయడం నాకు నచ్చలేదు సార్,
ప్లస్ నన్ను ఎప్పుడు అంటే ఒక విషయంలో పట్టుకొని అదే మాట్లాడడము, నాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు సార్ అని చెప్పేసి చెప్తారనమాట మణికంఠ. తర్వాత పృథ్వీని అడుగుతాడు, ఆదిత్య గారికి చెప్తారు సేమ్ రీజన్, ఎక్కువ ఆయన మింగిల్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి అంటాడనమాట. మధ్యలో ఆదిత్యని అడుగుతారు, ఆదిత్యని అడిగితే నిఖిల్కి వేస్తాడనమాట. నిఖిల్కి వేసి ఒక రీజన్ చెప్తారు ఆదిత్య గారు ఏం చెప్తారంటే, సార్ నాకు అన్నీ నచ్చుతాయి, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అందరితో అన్నీ నచ్చుతాయి, కానీ ఆయన అప్పుడప్పుడు ఏదన్నా మాటలు వదిలేస్తూ ఉంటారు సార్, అది నాకు నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సీత నేను కూర్చోంటే కనుక, అరే బాగుందిరా డ్రెస్ సంథింగ్ నేను క్యాజువల్గా చెప్తే అది ఆయన ఉండి సొల్లు కారుతున్నట్టుంది చూసుకో అని చెప్పేసి అంటే, అది కొంచెం అంటే బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందో అంటే నాగార్జున సార్ అంటారు, అంటే నీకు బయట ఎలా పోర్ట్రేట్ అవుతుందని భయపడుతుంది. లేదు సార్ అది కొంచెం ఆ మాటలు నాకు నచ్చలేదు అంటే, సీతను అడుగుతాను నువ్వు అక్కడ ఉన్నావు అంటే, అన్నారు సార్ నాకు కూడా అది నచ్చలేదు అలా అనడము అని చెప్పి, నిఖిల్ చూసుకో అది మార్చుకో అంటే ఓకే అంటారనమాట. తర్వాత యష్మి వచ్చేసి మణికంఠకే చెప్తుంది, తను కొంచెం ఎమోషనల్గా ఉన్నాడు కదా అదంతా, అంటే ఎందుకు ఎమోషనల్ ఉన్నాడో చెప్పారు కదా అంటే, సార్ అది కొంచెం మార్చుకొని ఇప్పటిలాగా ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నానని చెప్పేసి అంటారు. తర్వాత నిఖిల్ని అడిగితే బేబక్కకి వేస్తారనమాట. సార్ ఇప్పుడు ఏదైతే ఉందో అది ముందే చెప్పింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా మిస్అండర్స్టాండ్ అనేది, ప్లస్ ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అది అంటే నెగిటివ్ వైబ్స్ ఎక్కువ కనపడుతున్నాయి నాకు అని చెప్పేసి చెప్తారనమాట నిఖిల్. ఆదిత్యని అడుగుతారు, ఆర్జే గారికి వేస్తారనమాట. రీజన్ వచ్చేసి అదే చెప్తారనమాట, ఆయన అంటే నాకు అర్థం కావట్లేదు సార్, అందరితో బాగున్నట్టే అనిపిస్తారని చెప్తారు. తర్వాత ప్రేరణ ఇప్పుడు ఇది అయిపోతుంది కదా, అందరి గురించి అందరు చెప్తారు కదా, అక్కడ వచ్చేసి సోనియాకి ఒక క్లారిటీ అయితే ఇస్తారనమాట నాగార్జున. ఏంటంటే అదే బేబక్క చెప్తుంది కదా, నాకు ఈ టీంలో ఉండబుద్ధి కాలేదంటే బ్యాండ్ తీసేపిస్తారనమాట, నేను ఉండను సార్ అని చెప్పేసి. సో అలా జరిగింది. ఇప్పుడు నిఖిల్ చూసారా, ఆఖరికి ఇంకో పర్సన్ వాళ్ళంతకు వాళ్ళే వెళ్ళిపోయేలాగా చేసేసుకున్నాడు. ఇంకా వాళ్ళ టీమ్ నెక్స్ట్ ఏం గేమ్స్ ఉంటాయో అసలు ఇది చాలా పెద్ద మైనస్ నిఖిల్కి. ఓకేనా, నాకు అనిపించిందండి అది. తర్వాత నాగార్జున గారు అయితే బోర్డ్స్ పెడతారు అందరి పేర్లు. ఇప్పుడు నేను ఎవరికైనా హిట్ ఇచ్చాననుకోండి బాగా ఆడుతున్నారని, వాళ్ళు ఫ్లాప్లోకి వెళ్ళిపోతారు. ఎవరికైనా యావరేజ్ ఇచ్చాననుకోండి వాళ్ళు ఫ్లాప్లోకి వెళ్ళిపోతారు. ఎవరికైతే ఫ్లాప్ అని ఇస్తాను వాళ్ళు మారి హిట్లోకి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేను హిట్ ఎవరికి ఇవ్వను అని చెప్పేసి అంటారు. బోర్డ్స్ పెడతారు కదా, ఫస్ట్ ప్రేరణ అదే తీసుకుంటారనమాట. కొంచెమే పగలగొడతారు బొమ్మను పెట్టేసి. ఏం చెప్తారంటే, నేను చెప్పాను కదా ఆ స్పాక్నెస్ అనేది నీలో బయటికి రావాలి, నీలో అది కనపడట్లేదు, నేను చాలా విన్నాను అంటే, సార్ 60-50గా సార్ 70% ఇస్తాను సార్ అని చెప్పేసి అంటుందన్నమాట. తర్వాత కిరాక్ సీత తీసుకుంటారు, ఎక్కువ పగలగొట్టేస్తారు, అంతనే ఉంటుంది అనమాట. నీలో చాలా ఉందమ్మా ఫైర్, అది బయటికి రావాలి, ఫస్ట్ ఆలోచనలన్నీ బయట వదిలేసేసి నీ గేమ్ నువ్వు ఆడుతూ నీ 100% ఇవ్వు అని చెప్పేసి చెప్తారు నాగార్జున సార్. ఓకే సార్ అని చెప్పేసి చెప్తుంది. బేబక్క అది అంతా పగలగొట్టేస్తారనమాట. నీలో ఆ నెగిటివ్ ఉంది అని అందరు ఎలా అంటున్నారు, అది పోగొట్టుకో, అది బయటికి తా అంటే అప్పుడే అంటుంది బేబక్క, నేను అది తెలుసుకున్నాను సార్, ఇక్కడ నుంచి అలానే ఉంటాను సార్ అని. ఆదిత్య అది హాఫ్ పగలగొడతాడు, నీలో పూర్తిగా అది బయటికి తా, కాస్త కనపడు మాకు అని చెప్పేసి చెప్తారనమాట. విష్ణుప్రియాది పగలగొడతారు, అంత పగలగొట్టేస్తారు. ఎవరిదైతే అది ఫీలింగ్స్ అర్థం చేసుకొని నీలో ఉండే ఫైర్ బయటికి తా, పక్కనోళ్ళని ఏమంటారు ఇరిటేట్ చేసేది నాగార్జున భాషలో చెప్తారనమాట, గుర్తులేదు నాకు. వాళ్ళని అర్థం చేసుకుంటూ అవన్నీ ఆలోచించకుండా నీ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్తారనమాట. తర్వాత
తర్వాత వచ్చేసి నిఖిల్ది కూడా అంతా పగలగొట్టేస్తారు. నాకు నీ ఆట నేను చూడలేదు, ఓకేనా. తర్వాత కొన్ని రాసుకోలేదండి. ఇలా ఓ పక్క వర్క్ చేసుకుంటూ ఓ పక్క రాసుకుంటా ఉండాలి కదా. సో కొన్ని మిస్ చేశాను, అందుకే గుర్తు తెచ్చుకుంటున్నాను. వీడియో ఏమో లెంతీ అయిపోతుంది, దయచేసి చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు. మీకు ఎలిమినేషన్ ఎవరయ్యారో కూడా, ఎందుకు అయ్యారో కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఇంకేం లేదు, జస్ట్ 2 minutes అంతే, ఓకేనా. అందరిది అయిపోయింది అనుకుంటా మ్యాక్సిమము. విష్ణుప్రియ, ప్రేరణ, కిరాక్, సీత, యష్మి, ఓకే, ఆదిత్య, అందరిది కాదు, కొందరిది మాత్రమే చేస్తారు నాగార్జున గారు. అందరికి అవే రీజన్ చెప్తారండి. అందరికీ ఫ్లాప్లే ఇస్తారు, హిట్ ఇవ్వరనమాట. సో అందరికీ మెయిన్ పర్సన్స్ మాత్రం నేను చెప్పేశాను. సో మిగతా వాళ్ళందరికీ బాగా ఆడమని చెప్పేసి చెప్తారనమాట. మణికంఠ మీతో ఇది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మణికంఠది అంత ఇష్యూ జరిగింటే నాగార్జున సార్ మాట్లాడతాడు అనుకున్నానండి. ఎందుకు మాట్లాడలేదు? తనలో అది పోవాలి కదా. నెక్స్ట్ ఏదైనా జరిగినా సేమ్ అలానే తను రియాక్ట్ అవ్వకుండా, భయపడకుండా, కొంచెం స్ట్రాంగ్గా అవ్వాలంటే కొంచెం మోటివేషన్ ఇచ్చేలాగా ఏదైనా మాట్లాడతారు అనుకున్నాను, కానీ మాట్లాడలేదు నాగార్జున సార్ గారు. నేను అనుకున్నది కరెక్టేనా? మీరు అలానే అనుకున్నారా? నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి కంపల్సరీ. అదొకటి. ఇంకా అంతేనండి. తర్వాత సేవింగ్ ప్రాసెస్ అయితే పెడతారు. అప్పటికి ఇంకా 10 minutes ఉంటుంది ఎపిసోడ్ అయిపోవడానికి. సో యష్మిని ఒక కొండ పైన నైఫ్స్ ఉంటాయి, నేను చెప్పినప్పుడు ఓపెన్ చెయ్యి, ఎవరిదైతే రెడ్ వస్తుందో అన్సేఫ్, గ్రీన్ వస్తుందో సేఫ్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఫస్ట్ భాష తీస్తుంది అన్సేఫ్, బేబక్క అన్సేఫ్, పృథ్వీ అన్సేఫ్, సోనియాది వస్తుంది సేఫ్, మణికంఠ అన్సేఫ్, విష్ణుప్రియ అన్సేఫ్. సో ఓన్లీ ఈరోజు సోనియా మాత్రమే సేఫ్ అవుతుందన్నమాట. మిగతా వాళ్ళంతా ఎవరు సేఫ్ అయినారు, ఎవరు అన్సేఫ్ అయ్యారనేది టుమారో తెలుసుకుందామని చెప్పేసి నాగార్జున సార్ గారు అయితే వెళ్ళిపోతారు. మనకు ఓటింగ్ లిస్ట్ ప్రకారం అయితే ఫస్ట్ ఉన్నదండి. క్లియర్గా వినండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓటింగ్ లిస్ట్ ఇలా ఉంటుందని. ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది, సెకండ్ మణికంఠ ఉన్నారనమాట, థర్డ్ సోనియా ఉంది, ఫోర్త్ వచ్చేసి పృథ్వీ, లాస్ట్ బేబక్క ఉందండి. సో మీకు అర్థమైపోయింది కదా, ఎలిమినేటెడ్ పర్సన్ అనేది బేబక్క అనమాట. అస్సలు నేను అంటే ఫెస్టివల్ కదా ఎలిమినేషన్ ఉండదు అనుకున్నానండి, బట్ ఎలిమినేట్ అయిపోయింది బేబక్క అయితే. ఇదంతా తను ఓన్ మిస్టేక్ అండి. ఇదంతా తను బాగా యూట్యూబ్లో కానీ ఆమె చేసిన వీడియోస్లో కానీ అంత బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. మరి బిగ్ బాస్కి వస్తూనే అస్సలు ఆమె ఎటువంటి విషయంలో కానీ మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కాదు కదా, తనకు తాను సాటిస్ఫాక్షన్ ఇచ్చేలా కూడా ఏది చేయలేదు. ఇదే మైనస్ అయింది. మణికంఠకి ఎమోషన్స్తో కొంతమంది కనెక్ట్ అయ్యారు కాబట్టి సేవ్ అయ్యాడు, లేదా తనే ఎలిమినేట్ అయిపోయేవాడు ఖచ్చితంగా. ఇప్పుడు కనుక మార్చుకోకుంటే నెక్స్ట్ వీక్స్లో అయినా కంపల్సరీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే క్లారిటీగా ఇంపార్టెంట్ అయినవి నాకు తెలిసినవి మీతో అయితే షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కంపల్సరీ మా బాబుకి రేపు అయితే విష్ చేయండి. మీ కామెంట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.